నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ పోరు. భారీగా తరలివచ్చిన ఓటర్లు. శ్రీకాళహస్తి భక్తులకు రిలీఫ్. యథాతథంగా 500 రూపాయల రాహుకేతు పూజలు. తిరుపతి జిల్లాలో దారుణం. ఒకే కుటుంబంలో 5గురు మృతి. తిరుమలలో ఎలక్షన్ ఎఫెక్ట్. భక్తుల తాకిడి సాధారణం. తిరుమలలో PAC-1 ఆస్థాన మండపాల ఆధునీకరణ. భక్తులకు మెరుగైన సదుపాయాలు. తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ముందు అత్తా కోడలు ఇంట్లో అనుమానాస్పద రీతిలో విగత జీవులుగా కనిపించారు. ఆ తర్వాత కొడుకు 2 పిల్లలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ భార్య హరిత, తల్లి చంద్రకళ, 2 పిల్లలు కౌశిక్, హరిణితో నివాసముంటున్నాడు. మోహన్ నారాయణవనంలో సిమెంట్ షాప్ ఉంది. హరిత టైలరింగ్ షాప్ నడుపుతోంది. కొద్ది రోజులుగా హరిత సోదరుడు బాలకృష్ణ కూడా బావ మోహన్తో కలిసి సిమెంట్ షాప్లో ఉంటున్నాడు. మోహన్ బుధవారం మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్ళాడు. అలా భోజనం కోసం ఇంటికి వెళ్లిన మోహన్ తిరిగి షాప్ దగ్గరికి రాకపోవడంతో బాలకృష్ణకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా మోహన్ తల్లి చంద్రకళ, భార్య హరిత విగత జీవులుగా పడి ఉన్నారు. బాలకృష్ణ స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మోహన్ తల్లి చంద్రకళ భార్య హత్యను హత్య చేసి పిల్లలతో పారిపోయి ఉంటాడని అందరూ అనుమానించారు. మోహన్ కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో మోహన్ పుత్తూరు దగ్గర రైలు పట్టాలపై పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. మోహన్ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది ఇంట్లో హరిత, చంద్రకళలు విగత జీవులుగా పడి ఉండటంతో మోహన్ 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హరిత, చంద్రకళది హత్య. వారిని ఎవరు చంపారు? ఒకవేళ మోహనే చంపితే కారణాలేమిటి? మోహన్ పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మరణాలకు కారణాలు అంతుబట్టడం లేదని బంధువులు, స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 500 రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజను రద్దు చేయాలనే నిర్ణయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఉపసంహరించుకుంది. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత తిరుపతి జిల్లాలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయం శ్రీకాళహస్తి ఆలయం. ఈ ఆలయానికి ఏడాది పొడవునా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కాలసర్ప దోషాన్ని తగ్గించుకునేందుకు ఈ పూజలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. రాహుకేతు పూజా టికెట్లు 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఉంటాయి. శ్రీకాళహస్తి ఆలయానికి రాహుకేతు పూజా టికెట్ల అమ్మకం ద్వారానే ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఏటా సగటున 10 లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజను నిర్వహిస్తారని అంచనా. అయితే ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రాహుకేతు పూజల ప్రారంభ టికెట్ ధరను 500 రూపాయల నుంచి 750 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే భక్తుల కోసం సామూహిక రాహుకేతు పూజను ప్రవేశపెట్టాలని తీర్మానించారు. సామూహిక రాహుకేతు పూజలలో భక్తులు పాల్గొనేందుకు వీలుంటుందని, కానీ నాగేంద్రులు వెండి ప్రతిమలను ఉపయోగించరు. అలాగే 5,000 రూపాయలు ఉన్న రాహుకేతు పూజను 6,000 రూపాయలు చేయాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్లో వెండి ధరలు పెరగటంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఈ నిర్ణయాలు తీసుకుంది. అయితే శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాలను తప్పుబట్టారు. భక్తుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం తన నిర్ణయాలను ఉపసంహరించుకొని
రాహుకేతు పూజా రుసుమును పెంచకూడదని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు తన నిర్ణయాన్ని సమీక్షించిందని, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు శ్రీకాళహస్తి దేవాలయం ఈవో వెంకటేశులు తెలిపారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల తాకిడి సాధారణంగా కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సమాచారం ప్రకారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకన్ లేని భక్తులకు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవటానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుమారు 25,550 మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4.43 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం లైన్లను క్రమబద్ధీకరించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో మధ్యాహ్న సమయాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు టీటీడీ ఈవో రవిచంద్ర. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు ఈవో రవిచంద్ర. ప్రతిరోజు వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవటం లేదని, వాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు రవిచంద్ర. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో మాడ వీధులు, ఆలయ పరిసరాలు, ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం నీటి పిచికారీ చేయాలని ఆదేశించారు. భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరచాలని అన్నారు. అన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు రవిచంద్ర. తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులు, ముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలని, పెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. PAC-1 ఆస్థాన మండపాలను ఆధునీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. శ్రీవారి సేవా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఇతర ఆలయాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అన్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణ, SVBC, స్విమ్స్, FMS, వసతి గృహాలు, SSD, SED, శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ తదితర అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తనకు నియోజకవర్గంలో సముచిత స్థానం లభించలేదని, అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయంటూ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు నా కుటుంబాన్ని, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలనో ఓడగొట్టాలని చూశారు. ఓడిగొట్టిన తర్వాత ఇన్ఛార్జిగా వేసుకొని మనం రూల్ చేస్తామని చెప్పి అనుకున్నారు. ఓడిపోయిన తర్వాత చేస్తామని పరిణామాలు మారిన తర్వాత, గెలిచిన తర్వాత నిద్రపోనివ్వకుండా నన్ను నా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా హింసించారు నన్ను, మా కుటుంబాన్ని. ఆ డిప్రెషన్ మా తమ్ముడు కూడా సెప్టెంబర్ 20 చనిపోయినాడు. ఇది ఇంత జరిగినా కూడా నేను ఎవరిపైన కూడా కించెత్త మాట్లాడలేదు, ప్రెస్ కూడా వెళ్ళలేదు. మనం సైకిల్ గుర్తుపై గెలిచాము. నా స్నేహితులు వేశారు, మిత్రులు వేశారు, అభిమానులు వేశారు, అన్ని వర్గాల వారు వేశారు కాబట్టి నేను బయటపడ్డాను. ఎంతమంది చేసినా కూడా అనేసి. ఇప్పటికి ఏం జరుగుతుందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. అంటే సుదీర్ఘ నేను 50 ఏళ్ళు రాజకీయం చేసినవాడిని, 1975 నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైన పదవులు ఉన్నటువంటి, ఒక్క సంవత్సరం కూడా పదవి లేకుండా ఉన్నటువంటి కాదు నేను. ఇంత సుదీర్ఘ రాజకీయం చేసి నన్ను ఇబ్బంది పెట్టి చేస్తే, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి జడ్పీటీసీ మెంబర్గా ఉన్నాడు, ఉమ్మడి జిల్లాలో ఫైనాన్స్ మెంబర్గా ఉన్నాడు. అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసి వచ్చిన తర్వాత, తెలుగుదేశం చేరిన తర్వాత, తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన తర్వాత
ఇలా ఎందుకు చేస్తున్నాం మనకు మా కుటుంబాన్ని అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఆ వేదన ఆ రోజు మా ప్రెస్ మీట్లో మా అబ్బాయి చెప్పినటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసు. గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర ఆలయ విశిష్టతను కాపాడుతూ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయంలో చాలా కాలం తరువాత పునరుద్ధరణ పనులు చేపట్టి శాస్త్రోక్తంగా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ హాజరయ్యారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆర్డీఓ కలెక్టర్ శ్రీ పరశురామేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ఆలయ గోపురాలపై కలశాలను ధ్వజస్తంభాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఈ శైవక్షేత్రం కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వంశీ శర్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. గుడి మీద బంగారు తాపడంతో మనము కలశాలు ప్రతిష్ఠింప చేయటం, అదేవిధంగా నటరాజ స్వామివారిది మిగతా స్వామివార్లందరి కూడా విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠింప చేయటం, ఇవాళ అన్ని రకాలటువంటి హోమాలు చేయటం, దీంతో ఈ ఆలయానికి మరొకసారి మంచి కార్యక్రమము గుడిమల్ల స్వామివారికి మహాశివుడికి మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకు కూడా ఇక్కడ ఖచ్చితంగా కుంభాభిషేకం చేసే విధంగా కూడా ఆలయ అధికారులు, చైర్మన్, ఈఓ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు కూడా ఖచ్చితంగా వీటన్నిటికీ ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి ఇంకా భక్తులు విశేషంగా ఈ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు. శివాయ భారతదేశంలోనే మొదటి శివాలయం నుండి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో వైభవంగా 5 రోజుల కార్యక్రమం జరిగింది. ఈరోజు చివరి రోజు మహాకుంభాభిషేకం జరిగింది. ఆ యొక్క కుంభాభిషేకానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, వాళ్ళ మాతృమూర్తి అయిన బృందమ్మ గారు వాళ్ళు వచ్చి ఆ కలశాలను కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఆ కలశాలు ఇచ్చిన తర్వాత వారు కూడా వచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారే వచ్చి గోపురం మీద కలిసి పూజ చేసి ఈరోజు స్వామివారికి అంకితం సమర్పించడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని వారాహి అమ్మవారి శక్తిపీఠం పీఠాధిపతి మహేశ్వరి, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, మంత్రి గొట్టిపాటి రవికుమార్, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తమిళ నటుడు జయం రవి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఉదయం తోమాల సేవలో మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్ల, సినీ నటుడు వివేక్ ఒబెరాయ్, సినీ నటి సమితా శెట్టి స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రయజన రక్షకుడు, ఆపదముక్కుల వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి ఏవి కోరితే అది ఇస్తారు. వ్యక్తిగత కోరికలు తీర్చడంతో పాటుగా లోక కళ్యాణం, లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం స్వామి కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి తిరుమల మీద అవతరించారు. అటువంటి స్వామిని ఈరోజు దర్శనం చేసుకొని లోకంలో సుఖశాంతులు, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అన్ని రకములైనటువంటి సుఖ సౌభాగ్యాలు కలగాలి అని ప్రార్థించాను. అంతేకాక లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోవాలి, అందరినీ కూడా స్వామి రక్షించాలి అని ప్రార్థిస్తూ హిందూ ధర్మ సామ్రాజ్య విస్తరణలో స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని కోరడం జరిగింది. నీరు కలుషితం కాకుండా పాడైన బోర్లు తొలగించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు.
మరమ్మతులకు గురైన బోర్లలోని కలుషిత నీరు తాగడం వలన రోగాలు వచ్చే ప్రమాదముందని, వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని 39, 41 వార్డులు, చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీలో ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఇన్ఛార్జ్ కమిషనర్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మురుగునీటి కాలువలు, రోడ్డు సరిగ్గా లేవని, త్రాగునీరు సరిగ్గా రావడం లేదని, పాడైపోయిన బోర్లను తీసివేయాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పాడైన బోర్లను మరమ్మతులు చేసిన నీటి కలుషితం వలన రోగాలు వస్తాయని, వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. త్రాగునీరు ప్రజలకు సరిపడేన్ని ఒక నిర్దిష్ట సమయంలో సరఫరా చేయాలని తెలిపారు. కాలువలు, రోడ్లు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తక్కువ ధరతో నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని అనకంపట్టు హరిజనవాడనందు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ గృహ వినియోగదారులకు ఉచితంగా అమర్చిన 2kW సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను అనకంపట్టు హరిజనవాడనందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీడీ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, సీఎండీ తోటా శివశంకర్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ షణ్ముఖరెడ్డి, టీడీపీ జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్ యాదవ్, ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అమర్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలను గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమలో 250 కోట్ల రూపాయలతో 65కు పైగా 33/11 kV సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. గృహ, వ్యాపార, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎంత ఖర్చు పెట్టామో మీరే అర్థం చేసుకోవాలి. దాదాపు 6 లక్షల కనెక్షన్లు అంటే దాదాపు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. అందులో 2 కిలోవాట్లు కదా కేంద్ర ప్రభుత్వం 60,000 ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ 60,000 అవని 70,000 అవని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మనం కూడా డబ్బులేమి రావట్లా. మనం కూడా అప్పు తీసుకొచ్చి వినియోగదారులకి మేలైన కరెంట్ ఇవ్వాలి, మెరుగైన కరెంట్ ఇవ్వాలి, లైన్ లాసులు తగ్గించాలి, వాళ్ళకి ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మనం బొగ్గు ద్వారా వాటి ద్వారా చేస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుంది, జనానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మనకి డే లైట్ పగలపూట ఉండే లైట్ ద్వారా మనం కరెంటు ఉత్పత్తి ఇంటి మీద చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం కూడా ఈ దశగా ప్రయాణం చేస్తుంది. మన దేశం కూడా బాగా ముందుకెళ్ళాలి, ఈ ప్రయాణంలో బాగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, విండ్ కానీ, నీటితోటి ఉత్పత్తి చేసే కరెంట్ కానీ, అదేవిధంగా బ్యాటరీ కరెంట్ తయారైన దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసి మళ్ళీ సాయంత్రం పూట వినియోగంలో తీసుకురావడం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ సౌర శక్తిని సహజంగా లభ్యమయ్యే మన సన్లైట్ని వాడుకొని, గాలిని వాడుకొని, దీన్ని కానీ మనం కరెంటుని కానీ ఉత్పత్తి చేయగలిగితే మన మీద వచ్చే బిల్లులు తగ్గుతాయి. దాన్ని మెయిన్ ఉద్దేశం. తర్వాత పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ స్కీము పెట్టినందువల్ల మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అట్లాగే మీకు సౌకర్యం ఉంటుంది, దేశానికి బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుంది అని అన్ని విధాలుగా ఆలోచించి ఈ సౌరశక్తిని ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత విండ్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ మన బిల్లులు మనం తగ్గించుకోవడం కోసం అందరూ కూడా తమ ఇళ్ల మీద ఇది పెట్టుకొని సౌఖ్యంగా కరెంట్ తీసుకొని అన్ఇంటరప్టెడ్ అంటారు. సొంత ఇంటి పైన పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటుకు అవసరమైనటువంటి ప్లేట్లన్నీ కూడా ఇచ్చి ఉత్పత్తిని కల్పించడమే కాకుండా మీ ఇంటి పైన ఆ స్థలాన్ని వాడుకున్నందుకు 200 రూపాయలు మీకు అద్దె కూడా చెల్లించడం జరుగుతోంది. నేను ఒక లెక్క చెప్తా, కరెంటు విషయం ఏందయ్యా మాకేం అర్థం కాలేదని నేను అనుకుంటా ఉన్నారు. ఈ ఒక్క ఆకనంపట్టు ఎస్సీ కాలనీకి 1,38,00,000 రూపాయలతో ఈరోజు ఈ ఖర్చు చేస్తున్నాం. 1,38,00,000 రూపాయలు ఏ ప్రభుత్వమైనా ఈ ఆకనంపట్టు గ్రామానికి ఇచ్చిందా? ఒక కుటుంబం చూస్తే 200 నుంచి 300 రూపాయల వరకు రెంట్ వస్తుంది, మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. మరియు మీరు కూడా విద్యుత్ తయారు చేస్తారు. మీరు ఎక్కువ విద్యుత్ తయారు చేస్తే మీకు ప్రతి యూనిట్ బట్టి మీకు డబ్బు కూడా మీ అకౌంట్కి వస్తుంది. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ ఏమేమి ఉన్నాయి మీరు లైన్మెన్తో, మీ ఎనర్జీ అసిస్టెంట్స్తో టచ్లో ఉండి మీరు అప్లై చేయండి.
జనగణన ప్రాముఖ్యతను గుర్తెరిగి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు సెన్సెస్ 2027 స్టేట్ నోడల్ అధికారి ఎస్ఎస్ రావత్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సెన్సెస్ 2027 ఫేజ్ 1 ఇళ్ల గణన కార్యక్రమంపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ సిటిజన్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ నివాస్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి సెన్సెస్ 2027 స్టేట్ నోడల్ అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇళ్ల గణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర నోడల్ అధికారికి వివరించారు. జిల్లాలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 16/4/2026 నుండి 30/4/2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు గల వారి సిబ్బందిని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే విధంగా ఆదేశాలిచ్చామన్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ను సైతం ఏర్పాటు చేసి జిల్లాలోని ఛార్జ్ సెన్సెస్ మరియు అసిస్టెంట్ ఛార్జ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు, వారి పరిధిలోని ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సభ్యులకు విస్తృత ప్రచారం గావించి తద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనితో పాటు జిల్లా కేంద్రంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంపై అవగాహన కల్పించామన్నారు. మండల స్థాయిలో ఛార్జ్ సెన్సెస్ అధికారులుగా 36 మంది తహసీల్దార్లను, అడిషనల్ ఛార్జ్ సెన్సెస్ అధికారులుగా 35 మంది ఎంపీడీఓలను, అసిస్టెంట్ ఛార్జ్ ఆఫీసర్, సెన్సెస్ క్లర్క్ ఇన్ఛార్జ్ ఆఫీస్గా 36 మంది డిప్యూటీ తహసీల్దార్లను నియమించడం జరిగిందన్నారు. పట్టణ స్థాయిలో 5 మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లను ఛార్జ్ సెన్సెస్ అధికారులుగా, వారి కింద స్థాయి సిబ్బందిని అసిస్టెంట్ ఛార్జ్ సెన్సెస్ అధికారులుగా నియమించామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. వీరితో పాటు 2 మాస్టర్ ట్రైనర్లు, 100 మంది ఫీల్డ్ ట్రైనర్లను నియమించి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. జిల్లాలో 23/3/2026 నుండి 29/3/2026 వరకు 3 విడతల్లో తిరుపతి కలెక్టరేట్ నందు శిక్షణ ఇప్పించామన్నారు. మీరు ఇది వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 మీరు వింటూ ఉంటారు. సో కానీ అక్కడికి మీరు చేరాలంటే మనకి బేస్ లైన్ మనది క్లియర్ ఉండాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్లీ వేర్ వీఆర్ అండ్ వేర్ వీఆర్ టు గో, సో ఆ క్లారిటీ మనకు ఉండాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ population is a very important criteria in any activity, in any planning which we do. So ఈ సెన్సస్ ని కరెక్ట్ గా మనకి లెక్క తేలాలంటే హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, కుటుంబంలో 5 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, ఆ ప్లానింగ్ దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది కదా. రిసోర్స్ ఆ విధంగా ఉండాల్సి ఉంటుందా? అదేవిధంగా ఒక దేశంలో కూడా ఆ విధంగా మనం ఎంత మంది ఉన్నారు, ఎంత మనకి రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత మన రిసోర్సెస్ చేరాలని. సో ఈరోజు మార్నింగ్ కూడా మండల స్థాయిలో వడమాలపేట మండలంలో మనకి ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ జరుగుతున్నటువంటి ట్రైనింగ్లో సార్ 2 పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఎట్లా జరుగుతుంది ట్రైనింగ్ అండ్ డైరెక్ట్గా నేరుగా ఇంటరాక్షన్ చేసి ఎన్యూమరేటర్స్ ఎంతవరకు నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి హెచ్ఎల్బి సెన్సస్లో ఎంతవరకు వాళ్ళు క్వశ్చన్స్ అర్థం చేసుకున్నారు, ఏమేమి డౌట్స్ ఉన్నాయనేది నేరుగా ఫీల్డ్లో తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతున్నటువంటి ఫస్ట్ టైం సెన్సస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ని కూడా వేరియస్ తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని దర్శించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతా లక్ష్మణ కోదండ రామస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల్ మండపంలో అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా జరిగింది. తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ తదితర 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ పుష్పాలను భక్తిభావంతో విరాళంగా సమర్పించారు.
పుష్పాల సుగంధంతో ఆలయమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతి మాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ బాబు, హరికృష్ణ, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మిత్రస్యాచర్షణే ధృతో భో దేవస్యాసాదశాదిశా ప్రణా ఉత్థాయ బృహదే భవోదోదిష్ఠధ్రువాత్వం మిత్రైదాందాముఖాం పరిదధామోహంతారుష్టుభం ఛందారోహ దిశో న విక్రామస్వ అక్రందరగ్నిస్తనయన్ని భానునా భాత్యంతః అగ్నేభ్యావర్తిన్నభిమాని వర్తస్వాయూషా వర్చసా యదా జగంధా సముద్రే త్వా నృమణ అప్సంతర్నజక్షా. దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావటం విశేషంగా మారింది. పలువురు ప్రముఖులు సహా ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82.24% పోలింగ్ నమోదైంది. అటు పశ్చిమ బెంగాల్లోనూ అదే సమయానికి 89.93% పోలింగ్ నమోదు కావటం గమనార్హం. బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో 152 సీట్లకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నేడు పోలింగ్ జరిగింది. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు అంటే 2 రాష్ట్రాల్లోని ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన మే 4, 2026న వెల్లడిస్తారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆలయంలో జాతరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు పటిష్టం చేస్తామని అన్నారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా రాబోయే ఈ ఉత్సవాలని భక్తులకి అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వివిధ శాఖల అధికారులతో ఒకసారి ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది. తద్వారా లాస్ట్ ఇయర్ కంటే కూడా లాస్ట్ ఇయర్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ ఇంకా మంచి ఫెసిలిటీస్ని కల్పించి భక్తులకు ఒక మంచి ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అటు ఇంజనీరింగ్ విభాగాన్ని, మున్సిపల్ కమిషనర్ గారిని, తర్వాత ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ని, తర్వాత అదేవిధంగా టెంపుల్ అధికారులను, పోలీస్ అండ్ టీటీడీ అధికారులందరినీ కలిసి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అన్నదాన కేంద్రాన్ని ఈవో పెంచెల కిషోర్ పరిశీలించారు. శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం నందు విస్తృతంగా పరిశీలించిన దేవస్థానం ఈవో శ్రీ పెంచెల కిషోర్ అన్నదానంలో రుచిని పరిశీలించారు. భోజనం రుచిని భక్తులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అన్నదానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు హరిమాధవరెడ్డి, ప్రసాద్, ఏఈ శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కంటే ముందు రిసోర్స్ పర్సన్స్తో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల ఏర్పాటుకు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆద్యుడని, మహిళా సంఘాల అభివృద్ధి, మహిళా సాధికారత తదితర వాటిపై ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంలో ఆర్పీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ నాగేశ్వరరావు, టీపీఓ నాగేంద్ర, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 25, 26 2 రోజుల పాటు శ్రీమద్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా అమ్మవారి భక్తులకు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి నిత్య పూజలతోటి స్టార్ట్ అయ్యి 8 గంటలకి హోమము అలాగే అభిషేకం ఉంటుంది. అభిషేక అనంతరం 102 మంది గోత్రీకులు అమ్మవారితో పాటు ఎవరైతే ఆత్మాహుతి చేసుకున్నారో చరిత్ర ప్రకారం ఆ 102 గోత్రీకుల కన్య పిల్లలకి కన్యకల పూజ అనేది ఉంటుంది. సాయంకాలం పూజల్లో అమ్మవారి గ్రామోత్సవం అంటే మెరవని ఉంటుంది. ఈ మెరవనిలో తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా, అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా, అలాగే భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత శ్రీ బాలాజీ హోమ్ స్టేను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. తిరుపతి తిరుచానూరు మార్గంలో శ్రీ అంజనాద్రి పేరు మీద శ్రీ బాలాజీ హాస్పిటాలిటీ సర్వీస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుకొండల వాణి చెంత 7వ హోంస్టేను కుంటముక్కల కుమార్ నాయుడు ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. అంతకుముందు శ్రీ అంజనాద్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అత్యాధునిక వసతులతో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. తిరుపతికి విచ్చేసే యాత్రికులు, ప్రజలు ఈ హాస్పిటాలిటీ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. నాణ్యానికి కాకుండా నాణ్యతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఏర్పాటు చేసి ప్రజలందరికీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. విశాలవంతమైన పార్కింగ్ సదుపాయం, వైఫై సౌకర్యం, 34 రూములతో శ్రీ అంజనాద్రి కుమార్ నాయుడు అందుబాటులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి తిరుపతి పర్యటన నేపథ్యంలో నారా భువనేశ్వరిని తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజలందరి మన్ననలు అందుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవిని అప్పగించడం తనకెంతో సంతోషంగా ఉందని, పార్టీ అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో తిరుపతికి చెందిన ముని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించారు అని ఒక ప్రకటనలో తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే టీడీపీ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,580 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,047 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,52,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 257 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ పోరు. భారీగా తరలివచ్చిన ఓటర్లు. శ్రీకాళహస్తి భక్తులకు రిలీఫ్. యథాతథంగా 500 రూపాయల రాహుకేతు పూజలు. తిరుపతి జిల్లాలో దారుణం. ఒకే కుటుంబంలో 5గురు మృతి. తిరుమలలో ఎలక్షన్ ఎఫెక్ట్. భక్తుల తాకిడి సాధారణం. తిరుమలలో PAC-1 ఆస్థాన మండపాల ఆధునీకరణ.
భక్తులకు మెరుగైన సదుపాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.